ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. అమిస్తాపూర్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు సీఎం. ఈ సందర్భంగా రైతు భరోసా, పెండింగ్ రుణాలపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ డి జానకి సభాస్థలాన్ని, హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాటు చేశారు. అలాగే అమిస్తాపూర్ వద్ద, భూత్పూర్ వద్ద సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. అమిస్తాపూర్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాల సమాచారం. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ డి జానకి సభాస్థలాన్ని, హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాటు చేశారు. అలాగే అమిస్తాపూర్ వద్ద, భూత్పూర్ వద్ద సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏంటి అంటే సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సభకు భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంతమంది హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ లో పర్యటించిన నేపథ్యంలో భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతు పండుగ పేరుతో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సదస్సులను కూడా నేడు ముగింపు సభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర శివార్లోని అమిస్తాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందితో ఈ సభ నిర్వహించేందుకు అధికారులు, అలాగే అధికార పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, ఇవన్నీ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి ఈ రైతు పండుగలు నిజాంతం చేసేందుకు కూడా అధికారులు గత 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా 2 రోజుల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి రైతులు కూడా భారీగా తరలి వచ్చి రైతు వేదికలకు, రైతు పండుగలు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 115 స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ ముగింపు సభకు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి దాదాపు 2 గంటల పాటు సభలో పాల్గొన్న తర్వాత తిరిగి 2 మార్గాన హైదరాబాద్ తిరిగి వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి కూడా మహబూబ్ నగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ రైతు పండుగ సభలో కూడా పూర్తిగా విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రోడ్డు మార్గాలను కూడా ఇప్పటికే విడివిడిగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని ఆంక్షలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్, మహబూబ్ నుంచి వచ్చే వాటిని కూడా వాహనాలు కూడా పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివార్లోని అమిస్తాపూర్ మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అన్ని అంగులతో కూడా దాదాపు
ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నడిచేందుకు కూడా ఇక్కడ ఆ, దాదాపు అంటే ప్రజలను ఉద్దేశించి కేవలం సభా వేదిక కాకుండా సభా వేదిక నుంచి కూడా దాదాపు పూర్తిగా లాస్ట్ చివరి వరకు కూడా నడుచుకుంటూ అభివాదం చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పండుగలను కూడా విజయవంతం చేసేందుకు గత 2-3 రోజులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మంత్రి జూపల్లి కృష్ణరావులు కూడా 2 రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకుని ఇక్కడే ఆయన పండుగ ఈ సభలను విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు దాదాపు 1,00,000 మందితో జరగబోతున్నటువంటి ఈ రైతు పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించి ఎలాంటి హామీల గురించి ఇవ్వబోతున్నారు, రైతు భరోసా పైన ఏమైనా స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు, రైతులకు సంబంధించి మరేమైనా వివరాలు కురిపిస్తారా అనే అంశాలపైన కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ నుంచి ఎవరు టార్గెట్ చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతుంది ఆయన ప్రసంగం అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. రాజేంద్ర, చారి ఒకటి, ఈ సభ ద్వారా ఏదైతే పెండింగ్ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవి ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు అధికార పార్టీ నుంచి లీకులు వస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? రాజేంద్ర, ఈ సభ మాత్రం అందుకు నాంది కాబోతుందని ఇప్పటికే అధికార పార్టీ నేతల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరికీ, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందరికీ అందలేదని చెప్పేసి ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతు భరోసా పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఇప్పటికే రైతులకు సంబంధించి చాలా వరకు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఏ కార్యక్రమాలపైన ఆయన మాట్లాడే అవకాశం, ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం గడిచిన నేపథ్యం, ప్రజాపాలన సంవత్సరం గడిచిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రైతు పండుగలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సంవత్సరం గడిచిన నేపథ్యంలో కూడా ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా రైతులకు పండుగ కార్యక్రమంతో పండుగలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పండుగ విధంగా ఏమైనా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ రుణమాఫీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏమైనా పూర్తిగా చెప్పే అవకాశాలు ఉన్నాయనే దానిపైన ఉత్కంఠ రేపుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సభ మాత్రం రాష్ట్రంలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర అధికార పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపించి రైతు పండుగలను రైతు ప్రభుత్వం చెప్పుకుని తమ ప్రభుత్వం రైతుల కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పే విధంగా కూడా ఈ సభ ఉండబోతుంది. దాదాపు 1,00,000 మందితో వివిధ జిల్లాల నుంచి కూడా రైతులను తరలించి ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. అంతే దాంతో పాటు సాయంత్రం జరగనున్న ఈ భారీ బహిరంగ సభలో కూడా 1,00,000 పైగా జనాలు తరలి వచ్చే నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ చారి.